Good morning, friends. You know very well, daily we are practicing only shorthand, like shorthand English lower, intermediate, higher grade, and high speed. Okay. And also, we have to concentrate on typewriting also. If you want to get a job, the both, shorthand and typewriting, both are twin arts. That's why typewriting also very important. Now I'll go to Telugu. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారు చాలామంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు డైరెక్ట్ షార్ట్ హ్యాండ్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి నోటిఫికేషన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అప్లై చేస్తున్నప్పుడు స్టెనోగ్రఫీ అంటే ఏంటో తెలీదు. టైప్ రైటింగ్ అంటే తెలుసు. స్టెనోగ్రఫీ అంటే యాక్చువల్లీ వాళ్ళకి తెలీదు. అప్లై చేసిన తర్వాత ఎంక్వైరీ చేసేసి వాళ్ళు స్టెనోగ్రఫీ అంటే టైప్ రైటింగ్ అని అనుకుంటున్నారు చాలా వరకి. బట్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ చాలా డిఫరెన్స్ అని చెప్పేసి చాలా మందికి తెలీదు. అప్లై చేసిన తర్వాత కొంతమంది షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి అని సెర్చ్ చేసి కొంతమంది ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ అయ్యి షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారు. అదే పనిగా వాళ్ళు షార్ట్ హ్యాండ్ మీదనే కాన్సంట్రేట్ చేస్తున్నారు కానీ, మళ్ళీ టైప్ రైటింగ్ అయితే నేర్చుకోవట్లేరు. టైప్ రైటింగ్ గూడా ఇంపార్టెంట్ గదా! ఎస్ఎస్‌సిలో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు లక్కీగా స్కిల్ టెస్ట్‌కి సెలెక్ట్ అవుతే ఓకే. షార్ట్ హ్యాండ్ వల్ల స్కిల్ టెస్ట్ రాసేస్తారు. షార్ట్ హ్యాండ్ లితో రాసేస్తారు. బట్ దాన్ని ట్రాన్స్‌క్రైబ్ చేయాలి అంటే టైప్ చేయాలి గదా! టైప్ రానిది ఓన్లీ షార్ట్ హ్యాండ్ లితో వస్తే సరిపోదు. కంపల్సరీ టైప్ రావాలి. కాబట్టి ఎవరైతే నేర్చుకుంటున్నారో టైప్ రైటింగ్ గూడా యాజ్ యూజువల్‌గా నేర్చుకుంటేనే బావుంటుంది ఈక్వల్‌గా. లేకపోతే వాళ్ళకి కష్టమైతది. షార్ట్ హ్యాండ్ ఇక్కడ జాయిన్ అయ్యారంటే టైప్ రైటింగ్ ఆటోమేటిక్‌గా జాయిన్ అయ్యి టైప్ గూడా నేర్చుకోవాలి. టైప్ రైటింగ్ ఇంకా తక్కువ పీరియడ్‌లో వస్తుంది. వితిన్ 6 మంత్స్‌లో మీరు లోయర్ గ్రేడ్ అక్యురేట్‌గా ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అయిపోతారు. ఇన్ కంటిన్యూషన్ నెక్స్ట్ 3 మంత్స్ అంటే కంటిన్యూషన్ లైక్ 9 మంత్స్ కంప్లీట్ చేస్తే టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్‌తో పాటు ఇంగ్లీష్ హైయర్ గూడా పాస్ కావచ్చు. లేదు డైరెక్ట్ హైయర్ గూడా ఎగ్జామ్ రాసేయొచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్‌తో. ఫస్ట్ అయితే ఇంగ్లీష్‌కి ఆ విధంగా. ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత తెలుగు టైప్ రైటింగ్ లోయర్, తెలుగు టైప్ రైటింగ్ హైయర్ గూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి నుంచి ఏదైతే టైప్ రైటింగ్ అంటే టైపిస్ట్ వేకెన్సీస్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, లేదా జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్‌లో గూడా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు రీసెంట్‌గా లోకాయుక్తలో నోటిఫికేషన్ పడ్డది తెలంగాణలో. దానికి టైప్ రైటింగ్ ఇంగ్లీష్‌తో పాటు టైప్ రైటింగ్ తెలుగు హైయర్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అని జెప్పేసి పెట్టారు. అదే విధంగా జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్‌లో గూడా టైప్ రైటింగ్ తెలుగు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అని జెప్పేసి పెట్టారు. టైపిస్ట్ వేకెన్సీస్‌కి సంబంధించి. కాబట్టి టైప్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఏదో ఎస్ఎస్‌సి అప్లై చేసాము, దీనికి ప్రిపేర్ అవుతున్నాము. కాబట్టి దీనిలో షార్ట్ హ్యాండ్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఎంక్వైర్ చేసి షార్ట్ హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి టైప్ రైటింగ్‌ని నెగ్లెక్ట్ చేస్తే జాబ్ రానట్లే గదా! బోత్ మీరు ప్రిలిమ్స్ పాస్ కావాలి ఎస్ఎస్‌సిలో. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్ కెపాసిటీ ఉండాలి. 80 వర్డ్స్ పర్ మినిట్ రాసే కెపాసిటీ. స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ ఎస్ఎస్‌సి వాళ్ళు కండక్ట్ చేసే లోపు. దాంతో పాటు టైప్ రైటింగ్ ఈవెన్ లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ ఉండాలి యాక్చువల్లీ. ఈవెన్ లోయర్ గ్రేడ్ వరకైనా మీరు ఆ లోపు నేర్చుకోగలిగితే మీకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగం చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అది బేస్ చేసుకొని నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఇది మీకు యూజ్ అవుతదని జెప్పేసి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. టైప్ రైటింగ్‌లో చూడండి ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ గూడా ఉంటుంది. బట్ మోస్ట్‌లీ మనము బీయింగ్ ఏ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కాబట్టి మనం ఫస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టైప్ రైటింగ్ గురించి తెలుసుకుందాం.
టైప్ రైటింగ్‌లో గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ లోయర్ గ్రేడ్ అని, ఫస్ట్ లోయర్ గ్రేడ్ అని ఉంటుంది. తర్వాత హైయర్ గ్రేడ్ ఉంటుంది. హై స్పీడ్ గ్రేడ్స్ కూడా ఉంటాయి. కానీ మోస్ట్‌లీ లోయర్ గ్రేడ్ అండ్ హైయర్ గ్రేడ్ వరకి ఉన్నా సరిపోతుంది. హై స్పీడ్ అంటే మనకి ఇంట్రెస్ట్‌ని బట్టి, మనకి ఇంట్రెస్ట్ ఉంది, హై స్పీడ్ టైప్ చేయాలి, క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ హై స్పీడ్ ద్వారా ఉద్యోగాలలో ప్రిఫరెన్స్ అంటూ హై స్పీడ్ అయితే అడగరు. వాళ్ళు పెట్టిన స్కిల్స్ ఏదైతే ఉందో ఆ స్కిల్స్‌లో కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తే గనుక ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఆహ్, చూద్దాం ఇక్కడ హెడింగ్ కనిపిస్తుంది కదా మీకు. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్. ఓకే. ఫస్ట్ బేసిక్స్ టైపింగ్‌లో 4 మంత్స్ బేసిక్స్ అయిపోయిన తర్వాత అంటే ఏఎస్‌డిఎఫ్ సెమికోలన్ ఎల్‌కేజే అని ఉంటుంది ఫస్ట్. ఏఎస్‌డిఎఫ్ సెమికోలన్ ఎల్‌కేజే. ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఏఎస్‌డిఎఫ్ స్పేస్ సెమికోలన్ ఎల్‌కేజే. మళ్ళీ స్పేస్ ఏఎస్‌డిఎఫ్ స్పేస్ సెమికోలన్ ఎల్‌కేజే. మళ్ళీ ఏఎస్‌డిఎఫ్ స్పేస్ సెమికోలన్ ఎల్‌కేజే. ఇలా ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫస్ట్ 2 డేస్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్సర్‌సైజ్ స్టార్ట్ అవుతుంది. ఏఎస్‌డిఎఫ్ జీఎఫ్ సెమికోలన్ ఎల్ స్పేస్ సెమికోలన్ ఎల్‌కేజే హెచ్‌జే. మళ్ళీ ఏఎస్‌డిఎఫ్ జీఎఫ్ స్పేస్ సెమికోలన్ ఎల్‌కేజే హెచ్‌జే. మళ్ళీ ఏఎస్‌డిఎఫ్ జీఎఫ్ సెమికోలన్ ఎల్‌కేజే హెచ్‌జే. ఇలా ప్రాక్టీస్ ఉంటుంది. ఇది 2 డేస్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఏఎస్‌డిఎఫ్ సెమి సెమికోలన్ ఎల్‌కేజే ఇది 2 డేస్ చేయాలి. దాని తర్వాత ఏఎస్‌డిఎఫ్ జీఎఫ్ సెమికోలన్ ఎల్‌కేజే హెచ్‌జే అని చెప్పేసి ఇది 2 డేస్. అంటే ఇలా ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. ప్రతిసారి 2 డేస్ చేస్తూ ఈ విధంగా ఎక్సర్‌సైజ్ చేస్తూ మీరు 4 మంత్స్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత లేదు అంటే 3-4 మంత్స్‌లో మధ్యలో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎగ్జామినేషన్‌కి అపియర్ కావాలి అంటే ఏదైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ స్టేట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాటికి అపియర్ కావాలి. నెక్స్ట్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత దేనికి అపియర్ అవుతారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది అపియర్ కావాలి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారన్నట్టు. ఈ టైప్ రైటింగ్‌లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ పేపర్ అని, ఇంకొకటి సెకండ్ పేపర్ అని 2 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ పేపర్‌లో 300 వర్డ్స్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ 1500 స్ట్రోక్స్ అని కనిపిస్తుంది. అంటే 1500 టైమ్స్ మనము ఏదైతే టైప్ రైటర్ మాషిన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేస్తాం మన ఫింగర్స్‌తో. 1500 టైమ్స్ టచ్ చేయాలి. మరి 1500 అంటే ఏంటో అబ్బా! అని అనుకోకండి. దట్ ఈస్ సింపుల్. ఈజీగానే ఉంటది. 1500 అని అనుకోద్దు. స్ట్రోక్ మాత్రం అంతే. జస్ట్ ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఇక్కడ ఏదైతే నేను చెప్పానో టైప్‌రైటర్‌లో ఇక్కడ చూడండి. ఏ అంటే ఒక స్ట్రోక్. ఎస్ అంటే ఒక స్ట్రోక్. డి అంటే ఒక స్ట్రోక్. ఎఫ్ అంటే ఒక స్ట్రోక్. స్పేస్ అంటే ఒక స్ట్రోక్. సెమికోలన్ అంటే ఒక స్ట్రోక్. ఎల్, కే, జే అంటే ఒక స్ట్రోక్. అలా అన్నట్లు. స్పేస్ కూడా ఒక స్ట్రోక్ అవుతుంది మనకి. ఆ విధంగా. కాబట్టి ఈజీగానే ఉంటది. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. కాబట్టి ఇది ఫస్ట్ పేపర్ అంటారు. ఇక 300 వర్డ్స్ అంటే ఏంటి మరి? 300 వర్డ్స్ అన్నారు. 1500 స్ట్రోక్స్ అని జెప్పేసి ఇక్కడ జెప్పారు. 300 అంటే ఏంటి మరి? అని జెప్పేసి డాట్ ఒస్తది. 300 అండ్ 1500 స్ట్రోక్స్ అంటే ఇక్కడ చూడండి నేను చూయిస్తాను. చూడండి 300 ఇంటూ 5 ఈక్వల్ టు ఎంతవుతుంది? 1500 అవుతుంది. అంటే 300 వర్డ్స్ ఇంటూ 5 అంటే 1500 స్ట్రోక్స్ అవుతుంది మొత్తం. 300 వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు చూయిస్తాను 300 వర్డ్స్ ఎట్లా అవుతది మరి 300 వర్డ్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఐఎస్ థిస్ అని ఉంది ఇక్కడ. చూడండి. ఇక్కడ చూడండి టీహెచ్ఐఎస్ థిస్ అని ఉంది ఇక్కడ.
ఇక్కడ ఇంటెండెడ్ అనేది ఎక్కువ వర్డ్స్ ఉన్నది. ఇక్కడ క్యాండిడేట్ అనే వర్డ్స్ ఉంది. ఇక్కడ చూడండి టీహెచ్ఐఎస్ దిస్ అంటే టీహెచ్ఐఎస్ అంటే 4 ఉన్నాయి ఇక్కడ లెటర్స్. ఆ 4 లెటర్స్ తర్వాత చిన్న స్పేస్ ఉంది కదా! ఆ స్పేస్‌ని కూడా ఒక స్ట్రోక్‌గా కౌంట్ చేస్తాం. అంటే అక్కడ 5 అయిపోయింది. అంటే 5 స్ట్రోక్స్ ఈక్వల్ టు 1 వర్డ్ అన్నట్లు. అదేవిధంగా పేపర్‌లో చూడండి. 1 పి 2 పిఏపిఈఆర్ ఏదైతే ఉందో ఇక్కడ 5 ఉన్నాయి. ఆ 5 అంటే అది ఒక వర్డ్ అన్నట్లు. అంటే 5 స్ట్రోక్స్ ఈక్వల్ టు 1 వర్డ్. అదేవిధంగా ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ అని ఉంది. క్యాండిడేట్స్ ఎన్ని కౌంట్ చేద్దాం ఇక్కడ. క్యాండిడేట్స్ అంటే ఎన్ని లెటర్స్ ఉందో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 ఉన్నాయి. అంటే క్యాండిడేట్స్ అనేది ఒకటే వర్డ్‌గా మనము యాక్చువల్లీ చూస్తాము. బట్ ఇన్ టైప్ రైటింగ్‌లో క్యాండిడేట్స్ అనేది ఇక్కడ 12 లెటర్స్ ఉన్నాయి. 12 లెటర్స్ అంటే ఆల్రెడీ 2 వర్డ్స్ వచ్చేసింది దీంట్లో. అంటే CANDI వరకి ఒక వర్డ్. DATE అండ్ అపోస్ట్రోఫ్ ఉందక్కడ. అపోస్ట్రోఫ్ అనేది ఒక వర్డ్. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ అలా కంటిన్యూ అవుతది. మధ్యలో ఏదైతే స్పేస్ ఇస్తామో ఇక్కడ చూడండి అబిలిటీ స్పేస్, టీఓ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్‌ని కూడా ఒక స్ట్రోక్‌గా కౌంట్ చేస్తాం అన్నట్లు టైప్ రైటింగ్‌లో. కాబట్టి 5 స్ట్రోక్స్ ఈక్వల్ టు 1 వర్డ్‌గా ట్రీట్ చేస్తాం. కాబట్టి క్యాండిడేట్ అంటే అది ఒక 1 వర్డ్ కాదు. ఇక్కడ నాలెడ్జ్ అంటే ఒక 1 వర్డ్ కాదు. కాబట్టి 5 స్ట్రోక్స్ ఈక్వల్ టు 1 వర్డ్‌గా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ పేపర్‌లో స్పీడ్ అంటాం దీన్ని. 300 వర్డ్స్ ఉంటాయి. 1500 స్ట్రోక్స్‌ని టైప్ చేయాలి. ఇది ఎట్లా టైప్ చేయాలి? వితిన్ 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. డ్యూరేషన్ ఫస్ట్ పేపర్‌కి డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే 10 మినిట్స్ ఉంటుంది. 10 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. దాని తర్వాత సెకండ్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ అంటే మాన్యుస్క్రిప్ట్. మాన్యుస్క్రిప్ట్ అంటే మన హ్యాండ్‌తో ఏదైతే రాస్తామో, మన హ్యాండ్‌తో రాసింది దాన్ని చూసి టైప్ చేయాలి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ప్రింటెడ్ మ్యాటర్ ఏమో స్పీడ్‌లో ఉంటుంది. బట్ సెకండ్ పేపర్ అంటే మాన్యుస్క్రిప్ట్ అంటే ఎవరైతే రాసిన ఏమైతే ఉంటదో మనం రాసింది ఏదైతే ఇంగ్లీష్‌లో ఉంటుందో నోట్‌బుక్‌లో కావచ్చు, వాటిని చూసి అబ్రివేషన్స్ గుర్తుపట్టేసి ఆ ఫార్మాట్‌లో టైప్ చేసేదాన్ని మాన్యు మాన్యుస్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. ఆ మాన్యుస్క్రిప్ట్‌లో ఎన్ని రకాలు ఏంటివి అనేది ఇక్కడ ఉన్నది చూడండి. దీంట్లో కూడా ఇక్కడ 300 స్ట్రోక్స్ ఉన్నాయి. సెకండ్ పేపర్‌లో 1500 స్ట్రోక్స్. 300 వర్డ్స్ 1500 స్ట్రోక్స్ ఉన్నాయి సెకండ్ పేపర్‌లో కూడా. అవి ఏ విధంగా డివైడ్ అయినాయంటే చూడండి. ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. సెకండ్ పేపర్‌లో ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్. చూడండి ఫస్ట్ లెటర్‌లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ 60 వర్డ్స్ ఉన్నాయి. 300 స్ట్రోక్స్ ఉన్నాయి. దీని యొక్క మార్క్స్ 25 మార్క్స్. అదేవిధంగా సెకండ్ లెటర్‌లో 100 వర్డ్స్ ఉన్నాయి. 500 స్ట్రోక్స్ ఉన్నాయి. 35 మార్క్స్. అదేవిధంగా థర్డ్ లెటర్‌లో 140 వర్డ్స్ ఉన్నాయి. 700 స్ట్రోక్స్ ఉన్నాయి. 40 మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ ఇన్ టోటల్ 3 క్వెషన్స్ కలిపి 100 మార్క్స్. ఇక్కడ చూడండి వర్డ్స్ 60 ప్లస్ 100 160 ప్లస్ 140 అంటే 300 వర్డ్స్ ఏదైతే దీనికి ఈక్వలెంట్ 300 వర్డ్స్‌కి. ఏదైతే ఇక్కడ స్ట్రోక్స్ చూడండి 300, 500, 800, 800 ప్లస్ 700 ఈక్వల్ టు 1500 ఇది 1500. అంటే 1500 స్ట్రోక్స్. దానికి దీనికి మ్యాచ్ అయిపోయిందన్నట్లు. ఈ విధంగా ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. అయితే చూడండి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ వీటిని ఫార్మాట్స్ అంటాము. చూడండి ఫస్ట్ లెటర్‌లో ఏమేం క్వెషన్స్ రావచ్చు అంటే ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. స్టేట్మెంట్ అయినా రావచ్చు, ఇన్వాయిస్ అయినా రావచ్చు, డెబిట్ నోట్ అయినా రావచ్చు, క్రెడిట్ నోట్ అయినా రావచ్చు, అకౌంట్ సేల్స్ అయినా రావచ్చు. ఓకే. మీకు ఎగ్జామ్‌లో స్టేట్మెంట్ గాని, ఇన్వాయిస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, అకౌంట్ సేల్స్ ఏమైనా రావచ్చు. అదే విధంగా సెకండ్ లెటర్‌లో ప్రొఫెషనల్ లెటర్ రావచ్చు, బిజినెస్ లెటర్ రావచ్చు, అప్లికేషన్ అయినా రావచ్చు. ఏదొచ్చినా టైప్ చేయాలి. అదే విధంగా థర్డ్ లెటర్‌లో గవర్నమెంట్ మెమోరాండమ్ రావచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీఓ. కాబట్టి ఏదైనా ఆప్షనల్‌గా ఏదైనా లెటర్ రావచ్చు. ఇవన్నీ మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. మాన్యుస్క్రిప్ట్ చదవగలగాలి, టైప్ చేయగలగాలి. కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ ప్రకారము టైప్ చేయగలగాలి.
ఈ 3 లెటర్స్‌కి మనకు టైం ఎంత ఇచ్చాడు? 45 మినిట్స్ టైం ఇచ్చాడు ఇక్కడ లోయర్ గ్రేడ్‌లో. దీని మార్క్స్ 100 మార్క్స్ ఇన్ టోటల్. అదే విధంగా ఫస్ట్ పేపర్‌లో కూడా మాక్సిమం మార్క్స్ 10 మాక్సిమం మార్క్స్ 100. 10 మినిట్స్‌లో ఒకటే క్వెషన్ ఉంటుంది. అంటే ఒకటే స్పీడ్ ఇస్తాడు ప్రింటెడ్ మ్యాటరు. ఆ 10 మినిట్స్‌లో టైప్ చేయాలి. దానికి కూడా 100 మార్క్స్. సెకండ్ పేపర్‌లో కూడా 100 మార్క్స్ ఉంటాయన్నట్లు. దీంట్లో 100 మార్క్స్‌లో 45 మార్క్స్ రావాలి ఫస్ట్ పేపర్‌లో. సెకండ్ పేపర్‌లో కూడా 45 మార్క్స్ రావాలి. ఫస్ట్ పేపర్‌లో 45, సెకండ్ పేపర్‌లో 45 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. లేదు ఓన్లీ 45 మార్క్సే వచ్చాయనుకోండి. ఓన్లీ 44 మార్క్సే వచ్చాయి ఫస్ట్ పేపర్‌లో అంటే ఫెయిల్ అయిపోయినట్లే. సెకండ్ పేపర్‌లో కూడా 44 మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయినట్లే. ఒక పేపర్‌లో 99 మార్క్స్ వచ్చి ఒక పేపర్‌లో 99 మార్క్స్ వచ్చి, ఇంకొక పేపర్‌లో 44 మార్క్స్ వచ్చినా గూడా ఫెయిల్ అయినట్టే. మళ్ళీ మీరు ఖచ్చితంగా కంపల్సరీ ఎగ్జామ్ మళ్ళీ 2 అటెంప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇది సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేసింది టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్‌కి సంబంధించి. అదే విధంగా ఇప్పుడు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్‌లోకెళ్ళినాము. హైయర్ గూడా అంతే. సేమ్ పైన చెప్పినట్లుగానే దీంట్లో గూడా పేపర్ 1 ఉంటుంది. 10 మినిట్స్ స్పీడ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గ్రేడ్ చేంజ్ అవుతుంది. ఇక్కడేమో 300 వర్డ్స్ రాసాము లోయర్‌లో. ఇక్కడ 300 వర్డ్స్ రాసాము. ఇక్కడ హైయర్‌లో మాత్రం 450 వర్డ్స్ ఉన్నవి. ఇక్కడ 20-50 స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే దాన్ని గూడా అదే విధంగా కౌంట్ చేయాలి. 450 ఇంటూ 5 ఈక్వల్ టు 2250 స్ట్రోక్స్‌గా వస్తది. ఇది 45 వర్డ్స్ పర్ మినిట్ అంటాము. 45 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి దీనంటాం. ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. 45 వర్డ్స్ 45 45 వర్డ్స్ పర్ మినిట్ అంటాం దీన్ని హైయర్‌ని. అదేవిధంగా లోయర్‌ని 30 వర్డ్స్ పర్ మినిట్ అంటాం. అంటే 15 వర్డ్స్ ఇక్కడ ఎక్కువ అవుతున్నదన్నట్టు హైయర్‌లో. అంతే తేడా గాని మిగతా మొత్తం సిలబస్ అయితే మొత్తం సేమ్. దాంట్లో ఫస్ట్ పేపర్ ఉంటుంది. లోయర్‌లో, హైయర్‌లో ఫస్ట్ పేపర్ ఉంటుంది. లోయర్‌లో సెకండ్ పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ గూడా హైయర్‌లో గూడా సెకండ్ పేపర్ ఉంటుంది. అంటే మాన్యుస్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడ మాన్యుస్క్రిప్ట్‌లో ఏమేం లెటర్స్ ఉంటాయి? అఫీషియల్ లెటర్, బిజినెస్ లెటర్ అనేది ఈ 2 ఆప్షనల్. అఫీషియల్ లెటర్ రావచ్చు, బిజినెస్ లెటర్ రావచ్చు ఎగ్జామ్‌లో. వర్డ్స్ నంబర్ ఆఫ్ వర్డ్స్ 120, స్ట్రోక్స్ 600 ఉంటుంది. మార్క్స్ 20 మార్క్స్. అదేవిధంగా సెకండ్ లెటర్‌లో బ్యాలెన్స్ షీట్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ లెటర్స్ ఉంటది. ఇక్కడ వర్డ్స్ వచ్చేసి 140 వర్డ్స్ ఉంటాయి. స్ట్రోక్స్ 700 స్ట్రోక్స్ ఉంటాయి. మార్క్స్ 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ లెటర్‌లో గవర్నమెంట్ ఆర్డర్, జీవో ఉంటుంది, గవర్నమెంట్ మెమోరాండమ్ ఉంటుంది, నోటిఫికేషన్ అని ఉంటుంది, జడ్జ్‌మెంట్. అంటే దీంట్లోంచి ఏదో ఒక లెటర్ మీకు వస్తుంది ఎగ్జామ్‌లో. అది క్వాలిఫై కావాలి. ఇక్కడ 140 వర్డ్స్ ఉంటుంది. దీంట్లో కూడా 700 స్ట్రోక్స్, 40 మార్క్స్. ఇక్కడ టోటల్ చూడండి మార్క్స్ 20, 40, 40 100 మార్క్స్. ఇక్కడ స్ట్రోక్స్ కూడా చూడండి ఇక్కడ స్ట్రోక్స్ 600, 700, 700 ఇక్కడ 2000 స్ట్రోక్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పేపర్‌లో 2250 ఉన్నది ఇక్కడ. ఇక్కడ చేంజ్ ఉంది ఇదొకటి మాత్రం. ఇక్కడ వర్డ్స్‌లో చూడండి 120, 140, 260, 260, 300 ప్లస్ 100. ఓకే. 400 వర్డ్స్ ఇక్కడ. ఇక్కడ 450 వర్డ్స్ ఉన్నాయి స్పీడ్‌లో. ఇక్కడ సెకండ్ పేపర్‌లో మాత్రం 400 ఉంది. ఇది చేంజ్ ఉంది. అదొకటి గుర్తుంచుకోవాలి. ఇక టైమ్ చూడండి 40 మినిట్స్. సారీ 60 మినిట్స్ ఉంది. 60 మినిట్స్ అంటే 1 అవర్ టైమ్ ఇక్కడ. అక్కడ లోయర్‌లో ఏముంది? లోయర్‌లో 45 మినిట్స్ మాత్రమే ఉంది. ఇది హైయర్ గాబట్టి కొంచెం వర్డ్స్ ఎక్కువుంటాయి గాబట్టి ఇక్కడ 60 మినిట్స్ టైమ్ ఇచ్చారు మీకిక్కడ. ఈ 60 మినిట్స్‌లో టైప్ చేయాలి ఇది. స్పీడ్ మాత్రం యాజ్ యూజువల్‌గా ఇక్కడ మాత్రం 10 మినిట్స్ లో టైప్ చేయాలి. 450 వర్డ్స్ అంటే 2250 స్ట్రోక్స్ చేయాలి. ఇది ఇంగ్లీష్‌కి సంబంధించి. సేమ్ అదే విధంగా పాస్ మార్క్స్ దీంట్లో గూడా సేమ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్‌లో 45 రావాలి. సెకండ్ పేపర్‌లో 45 రావాలి. 75 మార్క్స్‌కి అబోవ్ వస్తే 75 ఆర్ అబోవ్ వస్తే ఫస్ట్ క్లాస్.
45 మార్క్స్ వస్తే సెకండ్ క్లాస్. 45 మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వస్తే 44 వస్తే ఫెయిల్ అన్నట్లు. ఇంకా అది అన్నట్లు ఇంగ్లీష్‌కి సంబంధించి. అదే విధంగా తెలుగులో కూడా సేమ్ ఉంటుంది. టైప్ రైటింగ్ తెలుగు కూడా అట్లనే ఉంటుంది. దీంట్లో కూడా టైప్ రైటింగ్ తెలుగు లోయర్, తెలుగు హైయర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి స్పీడ్ లోయర్‌లో ఇక్కడ చూడండి టైప్ రైటింగ్ తెలుగు లోయర్‌కి సంబంధించి ఇది కూడా క్వాలిఫికేషన్ సేమ్ 10థ్ క్లాస్ అదంతా ఉంటుంది. ఇక్కడ 250 వర్డ్స్ లోయర్ గ్రేడ్‌లో ఉంటుంది. స్ట్రోక్స్ వచ్చేసి 1250. ఇక్కడ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ సేమ్ ఇంగ్లీష్ లాగానే. ఇది కూడా 10 మినిట్స్‌లో టైప్ చేయాలి. ఇది కూడా 10 మినిట్స్‌లో టైప్ చేయాలి ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ అయితే 45 మినిట్స్‌లో టైప్ చేయాలి. ఇక్కడ ఏమేం లెటర్స్ ఉంటాయనేది కూడా ఇక్కడ ఇచ్చాడండి. ఫస్ట్ లెటర్ వచ్చేసి డిస్‌ప్లే. ఇది కంపల్సరీ ఉంటుంది. డిస్‌ప్లేనే వస్తది. దీంట్లో వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ 65 వర్డ్స్ ఉంటాయి. 325 స్ట్రోక్స్, 25 మార్క్స్ దీనికి. దాని తర్వాత స్టేట్మెంట్ ఉంటుంది సెకండ్ లెటర్. ఇది కూడా కంపల్సరీ లెటర్. దీంట్లో ఆప్షన్ లేదు. దీంట్లో 90 వర్డ్స్ ఉంటుంది. 450 స్ట్రోక్స్ ఉంటాయి. 35 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లెటర్‌లో మాత్రం ఆప్షన్ ఉంది ఇక్కడ. ఒకటి టెండర్ నోటీస్ అయినా రావచ్చు, మీటింగ్ నోటీస్ అయినా రావచ్చు, అధికార లేఖ అయినా రావచ్చు, వ్యాపార లేఖ అయినా రావచ్చు. ఇది 115 వర్డ్స్ ఉంటుంది. 575 స్ట్రోక్స్ ఉంటుంది. 40 మార్క్స్ ఉంటుంది. చూడండి 25, 35, 60 ప్లస్ 40 ఈక్వల్ టు 100 మార్క్స్. ఇక్కడ స్ట్రోక్స్ చూడండి 325, 450, 575 ఈక్వల్ టు 1350. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ చూడండి 270 స్ట్రోక్స్ ఉన్నాయి మొత్తం. సారీ 270 వర్డ్స్. 65 ప్లస్ 90 ప్లస్ 115 ఈక్వల్ టు 270 వర్డ్స్, 1350 స్ట్రోక్స్ అండ్ 100 మార్క్స్ హియర్. ఇది తెలుగు టైప్ రైటింగ్ లోయర్‌కి సంబంధించి. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ సేమ్ ఇంగ్లీష్‌లో ఉన్నట్లుగానే ఇప్పుడు చూడండి టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్. ఇక్కడ కూడా టైప్ రైటింగ్ తెలుగు లోయర్ వచ్చేసి 25 వర్డ్స్ పర్ మినిట్ ఇది. ఇది 25 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. హైయర్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్. కాబట్టి ఇది ఫైండ్ ఔట్ చేయండి. సేమ్ దీంట్లో కూడా ఫస్ట్ స్పీడ్ అండ్ సెకండ్ పేపర్ ఉంటుంది దీంట్లో. సేమ్ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ అదే ఉంటుంది. దీంట్లో కూడా చూడండి హైయర్‌లో 400 వర్డ్స్, 2000 స్ట్రోక్స్, మార్క్స్ 100. దేనికి ఫస్ట్ పేపర్‌కి సంబంధించి. ఇది. ఫస్ట్ పేపర్‌కి సంబంధించి ఇది. ఓకే. సెకండ్ పేపర్‌కి సంబంధించి చూడండి ఇక్కడ ఆప్షనల్స్ ఉన్నాయి. హైయర్‌లో మీటింగ్ నోటీస్ అయినా టైప్ చేయాలి. అంటే మీటింగ్ నోటీస్ అయినా వస్తుంది. లీగల్ నోటీస్ అయినా వస్తుంది. ప్రకటన అయినా వస్తుంది. నోటిఫికేషన్ అయినా సరే వస్తుంది. కాబట్టి ఇక్కడ 120 వర్డ్స్ ఉంటుంది. 600 స్ట్రోక్స్ ఉంటుంది. 30 మార్క్స్ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా స్టేట్మెంట్ అనేది కంపల్సరీ. తెలుగు లోయర్‌లో అయినా, హైయర్‌లో అయినా సెకండ్ లెటర్ ఏదైతే ఉందో, సెకండ్ క్వెషన్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ కంపల్సరీ. దీంట్లో కూడా 120 వర్డ్స్, 600 స్ట్రోక్స్, 30 మార్క్స్. అదేవిధంగా థర్డ్ లెటర్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. టెండర్ నోటీస్ గాని, అధికార లేఖ గాని, వ్యాపార లేఖ గాని, గవర్నమెంట్ ఉత్తర్వు గాని, గవర్నమెంట్ మెమోరాండం గాని, ఈ 5 లెటర్స్‌లో నుంచి ఏదో ఒక లెటర్ మాత్రం ఎగ్జామ్‌లో వస్తుంది. అది రాయాలి. ఇక్కడ 160 వర్డ్స్, 800 స్ట్రోక్స్, ఇక్కడ 40 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 30 + 30 + 40 100 మార్క్స్. ఇక్కడ 600, 600 అండ్ 800 మొత్తము ఇక్కడ స్ట్రోక్స్ తప్పుపడ్డది. ఇది రాంగ్. వర్డ్స్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి 120, 120, 240, 240, 340 ప్లస్ ఇది వచ్చేసి 400 వర్డ్స్. స్ట్రోక్స్ మాత్రం తప్పు ఉంది. 600, 600, 1200, 1200 ఇంటూ 800 ఇక్కడ 2000 రావాలి. ఇక్కడ 2000 స్ట్రోక్స్ రావాలి. 600 అని పొరపాటున పడ్డది. కాబట్టి అది గమనించండి మీరు. టైప్ చేయాలా? 1 మినిట్. ఇక్కడ 2000 ఇక్కడ. ఓకేనా? 2000 ఉంటుంది. 2000 స్ట్రోక్స్ ఉంటది ఇక్కడ. కాబట్టి అది విషయం. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. 2000 స్ట్రోక్స్ దట్ ఈస్. అది ఇంపార్టెంట్. అది చూసుకోండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి పైన.
ఇక్కడ ఉంది 2000 స్ట్రోక్స్ అని. కింద ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. ఇక్కడ 2000 స్ట్రోక్స్ ఉంది. ఇదే ఉంటుంది కింద ఇక్కడ. ఓకే. అదొకటి ఫైండ్ ఔట్ చేయండి. కాబట్టి దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ టైప్ రైటింగ్ బోత్ ఐ మీన్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌కి సంబంధించి. మై డియర్ సబ్‌స్క్రైబర్స్, okay, my dear friends. Okay, those who wish to learn shorthand, then you may go for typewriting also. You don't think nowadays why typewriting, why not like that. Typewriting is very, very important. There is no doubt at all. Without manual typewriting, touch on typewriters, you cannot able to type on systems in particular way, in proper way. If you want job, then you go and type on manual typewriter, my dear friends. It is very difficult to go keyboard on computer keyboard directly. It is very important to type on manual typewriter. This is very, very, very important. ఒక 3 months స్పెండ్ చేయండి టైప్రైటర్ కీబోర్డ్ మీద. స్పెండ్ చేస్తే మీకు సిస్టమ్ కీబోర్డ్ మీద ఈజీ అవుతుంది. ప్లస్ మీ ఏ గవర్నమెంట్ జాబ్‌కి కూడా టైప్ రైటింగ్ క్వాలిఫికేషన్సే అడుగుతారు మోస్ట్‌లీ. కాకపోతే ఎవరమైనా ఈ రోజుల్లో వర్క్ చేయాలంటే సిస్టమ్ మీదనే వర్క్ చేస్తున్నాం. అది వేరే విషయము. బట్ క్వాలిఫికేషన్స్ సంబంధించి టైప్ రైటర్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి టైప్ రైటింగ్ ప్రొసీడ్ కాండి. టైప్ రైటింగ్ టచ్ నేర్చుకుంటే కంప్యూటర్ మంచిగా వస్తుంది. ఒక 3, 4 మంత్స్ ఫర్ ద సేక్ ఆఫ్ 3, 4 మంత్స్ ఖచ్చితంగా టైప్‌రైటర్ కీబోర్డ్ నేర్చుకోండి. అదే విధంగా ఎగ్జామ్ అపియర్ చేయండి. మీరు జస్ట్ ఒక 1 ఇయర్, 9 మంత్స్, 1 ఇయర్ స్పెండ్ చేయండి మాన్యువల్ టైప్‌రైటర్ మీద. ఎంతో టైమ్ వేస్ట్ చేస్తున్నాం గదా! ఇది నేర్చుకోవడానికి ఎందుకు అంత విసుగు పడడం? చాలా అడ్వాంటేజ్ అవుతది. మన లైఫ్ లాంగ్ యూజ్ అవుతది. మన వర్క్ మనమే చేసేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళెవరైనా. ఇప్పుడు టైప్ రైటింగ్ అండ్ స్టెనోగ్రఫీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళమైతే కంపల్సరీ చేయాల్సిందే. చేస్తేనే ఉద్యోగం వస్తుంది. అది తర్వాత విషయం. దట్ ఈస్ మై కైండ్ సజెషన్ మై డియర్ ఫ్రెండ్స్. Otherwise, your interest. Okay, anyway, thank you very much, my dear friends. Just I'm going to switch off now. Thank you very much.